ఎందుకన్నయ్య మనసులో బాధ పెట్టుకొని బానే ఉన్నట్టు నటిస్తున్నావు? నీకు నిజం దాచడం అస్సలు చేత కాదన్నయ్య. నిజం చెప్పు, పారుతో పెళ్లి నీకు ఇష్టం లేదు కదా? ఇష్టం లేకపోతే నేనెందుకు ఒప్పుకుంటాను ప్రీతి? నువ్వు పెద్దమ్మ మనసు నొప్పించకూడదని సరే అన్నావు. పారు విషయంలో పెద్దమ్మ ఎందుకంత పర్టికులర్ గా ఉందో నాకు అర్థం కావట్లేదన్నయ్య. నువ్వు వద్దు అని ఒక్క మాట చెప్పాల్సిందన్నయ్య. మేమంతా నీకు సపోర్ట్ గా ఉండేవాళ్ళం. స్నేహ, అయిపోయిందేదో అయిపోయింది, దాన్ని అక్కడే వదిలేయండి. ఈ విషయం గురించి మీరు అనవసరంగా పెద్దమ్మ దగ్గర డిస్కషన్ పెట్టద్దు, అర్థమవుతుందా? ఏంటన్నయ్య ఇది? మనసుకు నచ్చని పని ఎప్పుడు చేయకూడదని నువ్వే చెప్తూ ఉంటావు కదా. అలాంటి నువ్వే మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటావా? కొన్నిసార్లు పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ పోవాలి, తప్పదు. జస్ట్ వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. అది కాదన్నయ్య, పారుకి నీ మీద కొంచెం కూడా ప్రేమ ఉన్నట్లు కనిపించట్లేదన్నయ్య. అవునన్నయ్య, తను ఏదేదో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది, కానీ నీకొక్క సారీ అయినా చెప్పిందా? ఇంకెప్పుడు బాధ పెట్టను, క్షమించమని అడిగిందా? అక్కడే తన ఈగో తెలిసిపోతుంది కదన్నయ్య. కారండిను ఒకసారి అమ్మతో హాయ్ హాయ్ హాయ్. ఓ, మీరేదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. చేయాల్సిన డిస్టర్బెన్స్ చేసేసాక మళ్ళీ సారీ అందుకులే. ఓహో, చిన్నాడపడుచుకి నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా. ఏం చేస్తాం, మా అమ్మకున్నంత బ్రాడ్ మైండ్ మాకు లేదు. అబ్బో, పెద్దాడపడుచు కూడా కారాలు మిరియాలు నూరుతుంది. అయినా ఇంకెన్ని రోజుల్లే ఈ ఇల్లుదిలే వెళ్ళిపోవాల్సిందేగా. ఎక్స్క్యూజ్ మీ, ప్రీతి అక్క పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడే ఉంది. రేపు నేను కూడా అంతే. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. పూ స్నేహ, కంబైన్డ్ ఫ్యామిలీ అంటే కొడుకులు కోడళ్ళు అత్తమామలు కలిసుండేది, ఆడపడుచులు అల్లుళ్ళు కాదు. అయినా చిన్న పిల్లవి కదా, నీకిప్పుడే అర్థం కాదులే. రుద్ర, అలా సరదాగా బయటకు వెళ్దామా? ఇప్పుడా? ఎక్కడికి? చెప్తే కానీ రావా? ప్రేమించుకునేటప్పుడు నేను అలా ఫోన్ చేస్తే నువ్వు అలా వచ్చి వాలిపోయేవాడివి, మర్చిపోయావా? నాకు కొంచెం టైర్డ్గా ఉంది, ఐ నీడ్ రెస్ట్.